హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్. ది ఫైనల్ బ్లేడ్ రీసెంట్గా మనకు తెలుగులో డబ్ అయింది. యాక్చువల్లీ 2018లో వచ్చింది. తెలుగులో డబ్ అయి రీసెంట్గా నెట్ఫ్లిక్స్కి వచ్చింది. చైనీస్ మూవీ అనమాట. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని అయితే మూవీ చూసా. 1 hour 30 minutes అలా ఉంది. బట్ నాకు ఈ 1 hour 30 minutes కాస్త ఒక 2 hours 2.5 hours చూసిన ఫీలింగ్ వచ్చిందన్నమాట. అంటే చాలా స్లోగా వెళ్ళొద్ది. సింపుల్ ఏముండదు. మూవీ స్టార్టింగ్లో మనకి ఆ చైనీస్ వాళ్ళు ఎవరైతే వాళ్ళ పాతకాలంలో ఒక నిధిని దాపెట్టడం కోసం దానికి ఒక కీ తయారు చేస్తారన్నమాట. అది ఒక చాయ్ కప్పులా ఉంటుంది. సో ఆ కప్పుని కాపాడడానికి కొంతమంది యోధులను అయితే పెట్టడం జరుగుద్ది. సో ఆ కప్పు ఈ విలన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొట్టేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారన్నమాట. అలాగా హీరోలకి విలన్కి ఆ కప్పును కాపాడడానికి కొంతమంది ఉంటారు అండ్ దాన్ని కొట్టేయడానికి కొంతమంది ఉంటారు. త్రూ అవుట్ మనకు ఆ మూవీ అంతా కూడా ఇదే జరుగుద్ది అనమాట. అదైతే నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. చాలా చాలా బోరింగ్ అనిపించింది. అండ్ ఆ కుంఫు మార్షల్ ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అంత గొప్పగా అయితే పెట్టలేదు కాబట్టి ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ రాలేదు. 1 hour 30 minutes ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు చూడాలనుకుంటే మాత్రం నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా ఉంది, తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. చైనీస్ మూవీస్ ఇంట్రెస్ట్ ఉండి ఆ కుంఫు అవి కొంచెం ఏదైనా చూడాలనుకుంటే గో అండ్ వాచ్ నెట్ఫ్లిక్స్ ద ఫైనల్ బ్లేడ్. ఓకే, ఇదనమాట ఈ వెబ్ సిరీస్. సో ఇది ఈ మూవీ రివ్యూ. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. మళ్ళీ కలుద్దాం.